నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డావు. దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్ లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు నీ బిడ్డను బతికిచ్చిందన్నా. నాకు అదే సంతోషం అన్నా. అదొక్కటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం అన్నా. 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గన్మెన్ కొత్తోడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. అట్లాగే సార్, అట్లాగే సార్.